బ్యాంక్ ఓన్గా నిలబడిన మన విజయశేఖర్ గారిని కూడా sir, all the staff members come on to the dais. అనే బాగా చిత్రపటానికి పూలమాల వేసి మన కళాశాల ప్రిన్సిపల్ మరియు ముఖ్య అతిథులు రాయపాటి శ్రీనివాస్ కొట్టే చెన్నై సార్ మన కళాశాల అధ్యాపకులందరూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. వారి యొక్క స్వాతంత్ర సమర యోధులు. మరి అతను చెప్పింది, మనం బయట తిరగడం నాకు మా నాన్న ఆస్తి నా హక్కు ఆయన నాన్న. శ్రీనివాస్ గారు, my dear colleagues, my dear children, my dear students, good evening. Good evening. This is the spirit of the English. Good. So, ఆనవాయితీగా మన కాలేజీలో మహాత్ముల యొక్క పర్వదినాలు రెండు మనం ఎటు టెక్నికల్గా చదువుతున్నాము. రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అప్లై కావాలి అంటే వీళ్ళ యొక్క జననము భర్తలు వీళ్ళు చేసిన సేవలన్నీ మీరు పెట్టుకుంటే మీరు అది క్లియర్ చేస్తారని ఒక చిన్న ఉద్దేశంతో ఇది 4వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం మహాత్ముల యొక్క పండుగలను. మరి వారి విశేషాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. సో సార్ గారు చెప్పారు ఇప్పుడే బాలగంగాధర తిలక్ అంటే జన్మ హక్కు. ఈ భూమి, ఈ నీరు, ఈ గాలి నాది అని గర్వంగా చెప్పి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన వ్యక్తి మన బాలగంగాధర తిలక్ గారు. ఎన్నో అవమానాలను, ఎన్నో విషయాలను ధీరంగా చేసిన సేవలు. మనం స్వతంత్రం వచ్చి మనం ఈ విధంగా కూర్చుంటున్నాము, మన స్వేచ్ఛావాయులు మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ నివసించిన ప్రతి ఒక్కరి యొక్క త్యాగఫలాన్ని. వీరు ప్రత్యేక వారి ప్రాంతంలో నిర్జీవమైన జనాన్ని ఉత్ప్రేరకంగా చేసి ఆ స్వతంత్ర సమరయుద్ధంలో పాల్గొనేటట్టుగా చేసిన మహామనీషి. వీళ్ళ యొక్క త్యాగాలను మనము ప్రత్యేకం స్మరించుకుంటూ మనం కానీ ఆచరణలో తీసుకుంటే కదా మనం కూడా ఆ విధంగా తయారవుతాము ఉద్దేశము. ఇక్కడ ఇప్పుడే రాజకీయ దురంధులు అని కూడా ఒక మాట చెప్పొచ్చు. సార్ గారు ఇప్పుడే సార్ గారు స్టెప్ అయ్యారు అనుకుంటూ, సో అలానే సార్ ఉన్నారు ఉపన్యాసకులు కాబట్టి సంక్షిప్తంగానే ముగించడం జరుగుతుంది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో పనిచేస్తుంది. ఈ మధ్యనే జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది కదా, ఆ టైంలో ఎవ్వరూ ముందుకు రాని సందర్భంలో అటు పాకిస్తాన్ బోర్డర్లో ఇటు ఇండియా బోర్డర్లో ఎవరైతే సైనికులు గాయపడ్డారో చాలామంది బిడ్డను కూడా కోల్పోవడం జరిగింది, ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మీ అందరూ తెలిసిన విషయమే. ఆ సందర్భంలో అక్కడ అటువంటి పరిస్థితుల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్. ఆ సందర్భంలో అటుపక్క ఇటుపక్క ఇరుపక్కల వాళ్ళు సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇలా స్వచ్ఛంద సంస్థ మాత్రమే ఈ విధంగా చేయగలుగుతుంది. ఏ గవర్నమెంట్ కూడా ఈ బోర్డర్స్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితి ఏ టైంలో అయినా నెలకొల్పేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎవరు ధైర్యంగా ముందుకు రాలేరు. అలాంటి సందర్భంలో కూడా ఈ సంస్థ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగింది, హాస్పిటల్స్లో చేర్పించడం జరిగింది. సో మరి అటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు
మన నాగస్వామి నాయక్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డును తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం తర్వాత సాధిక అవార్డు అందజేయడం జరుగుతుంది. సో ఇది ఇన్కార్పొరేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ద్వారా వివిధ దేశాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారందరినీ గుర్తించి వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి ఒక అవార్డు సార్ ఈరోజు శ్రీ నాగస్వామి నాయక్ గారికి నాగస్వామి నాయక్ గారికి, అలాగే మనకు ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి సార్ చెన్నై సార్ గారికి, అలాగే రాయపాటి శ్రీనివాసరావు సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, శేఖర్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులందరికీ ఆశిస్తుంది. సో బాలగంగాధర్ తిలక్ అంటే మామూలుగా ఫ్రీడమ్ ఫైటర్, లేదంటే ఆయన ఒక మంచి స్వాతంత్ర సమరయోధుడు. మనం ఈరోజు చిన్నదాన్ని కూడా మనకు స్కాలర్షిప్ రాలేదన్నా, లేదంటే ఏదైనా చిన్న సమస్య కూడా మనం ఎవరు ఎదిరించలేము. అలాగే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనకు కొన్ని ఫెసిలిటీస్ దక్కడం లేదు. కానీ మనకు స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలోనే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి అన్ని రకాలైన ఆయుధాలు, వీలైతే వాళ్ళకు మంచి వెపన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లోనే వాళ్ళని ఎదిరించి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, స్వరాజ్యం నా జన్మ హక్కు అని గట్టిగా నిలదించారు. సో ఆయన చిన్న చిన్న ఊర్లకు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను బాగా చైతన్యపరిచేవాడు. అలాగే చైతన్యపరుస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఆయనకు భారతదేశ అశాంతి పితామహుడు అంటారు. మామూలుగా శాంతి పితామహుడు అంటారు, కానీ అశాంతి పితామహుడు అని వాళ్ళు ఆయనకు పేరు పెట్టారు. ఎందుకంటే ప్రతి వాళ్ళని రెచ్చగొడతాడు. మన దేశం ఇది, మనం పరిపాలించుకోవాలా, వాళ్ళదేంటి, వాళ్ళ పెత్తనం ఏంటి అని ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టడము, లేదంటే వాళ్ళకి అగెనిస్ట్ గా మాట్లాడటము జరిగేటువంటి సిచ్యువేషన్ చూసి ఆయనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరే భారతదేశ అశాంతి పితామహుడు. అశాంతి అంటే ఏంటి? ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టడం వాళ్ళకు, బ్రిటిష్ వాళ్ళకు, ఇండియన్స్, లేదా ఏదైనా ఒక చిన్న సమస్య ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడము అలాగే చేసేవాడు. అంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, వీళ్ళైతే చంపేస్తారు కూడా, కానీ చంపినా కూడా చచ్చిపోవడానికి రెడీ గొప్ప వీరులు, స్వాతంత్ర సమరయోధులు. సో వీళ్ళు మామూలుగా ముగ్గురు లాల్ బాల్ పాలని. సో వాళ్ళు ఏమంటారు, జాతీయ ఉద్యమంలో అతివాదులు, మితవాదులు అని. సో వీళ్ళు మితవాదులు అంటే తక్కువ మాట్లాడాలి, వీళ్ళైతే వాళ్ళని అడుగుతున్నాడే అడుగుదాం. ఫస్ట్ ప్రొటెక్షన్ అంటే 3 రకాలుగా వాళ్ళని అడిగారు. ఫస్ట్ అడుగుదాం, మాకు స్వాతంత్రం ఏంటి అని, లేదా కొంచెం వాళ్ళకి అగెనిస్ట్ గా పోదాం, లేదంటే వాళ్ళకు మాకు పిటిషన్ అంటే జస్ట్ కంప్లైంట్ చేయాలి, అంటే మాకు స్వాతంత్రం ఏంటి అడుగుతున్నాం. వీళ్ళైతే లాస్ట్కు కొట్లాడమైనటువంటి ఒక ధోరణిలో ఆ కాలంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా ఫైట్ చేశారు. సో ఈయన ఒక మంచి న్యాయవాది, అంటే లాయర్ చదివినటువంటి గవర్నమెంట్ లాయర్. సో గవర్నమెంట్ లాయర్ అయినా కానీ తన జీతం తీసుకుని హ్యాపీగా తన జీవనాన్ని సాగించుకోవచ్చు, పిల్లలతో సుఖంగా ఉండొచ్చు. కానీ అలాగే చేయలేదు. సో ఎవరో మన దేశంలో ఉన్నారు, మన కాలేజ్ క్యాంపస్ ఎవరు మెసేజ్ చేస్తాం, ఎవరు బాబు ఎదుగుతాం పోవండి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక, కానీ స్వాతంత్రం అనేదే తెలియదు, స్వాతంత్రం అనేదే లేదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. నాగస్వామి నాయక్ గారు, అలాగే మా గెస్ట్ శ్రీ కొట్టే చెన్నయ్య గారు, అలాగనే ఇంకొక విశిష్ట అతిథి రాయపాటి శ్రీనివాస్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ సోమేష్ గారు, విజయశేఖర్ గారు, విద్యార్థి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు ఏ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము? లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి జన్మ జయంతి జరుపుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాలు అయితే వరకు 105 సంవత్సరాల కిందట వారు జీవించున్నారన్నమాట. మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారనమాట. ఓకే, వారు 1856లో జన్మించారు. 1915, 18 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వారెవరు మనల్ని పరిపాలించేది, మన దేశాన్ని మనమే పరిపాలించుకుందామని స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చారన్నమాట. భారతదేశం అంతటా ఈ హక్కు కోసమే పోరాడారన్నమాట. వీళ్ళంటి మహోన్నత వ్యక్తులు దేశం కోసం పోరాడి విప్లవాన్ని సృష్టించారు. దేనికి విప్లవాన్ని సృష్టించారంటే భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలి అనే నినాదంతో ముందుకు పోయారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎలా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళంటే వారి నుంచి ప్రజలు భారతీయులు తిరుగుబాటు చేస్తారని ఏ వీధిలో కానీ ఏ నగరంలో కానీ
ప్రజలను బయట తిరగకుండా చేసేవాళ్ళం అన్నమాట. 3-4 కలిసి తిరుగుతుంటే వాళ్ళని పట్టుకొని జైల్లో పడేసేవాళ్ళు. వీళ్ళు ఏదో మాట్లాడుకొని గవర్నమెంట్ ఎగేరిస్ట్గా ప్రచారం చేసి మాట్లాడుకుంటారని. ఇక్కడ బయట ఇద్దరు కానీ ఎక్కువ కానీ తిరిగితే వాళ్ళు జైలు పాలు చేసేవాళ్ళు. ఇది చాలా కష్టతరమైన విషయము. ఎలాగ మనం మాట్లాడుకున్నట్టే కదా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఎదిరించాలి, భారతదేశాన్ని వారి కబంధాస్తాల నుంచి విడిపించాలి అనే దృఢ నిశ్చయంతో వారు ఏం చేశారంటే వినాయక చవితి ఉత్సవాలు జరుపుతాము. భారతదేశం అంతటా ప్రతి ఒక్క వీధిలో వినాయక విగ్రహాలు పెట్టి వినాయకుడిని పూజిద్దాము అని. బేసిక్గా ఎందుకు వినాయకుడిని పూజిద్దాం